మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ పట్టణంలోని 37th డివిజన్లో ఉన్నాము. సంజీవయ్య కాలనీ అంటారు, అదేవిధంగా కెనాల్ కట్ట అని చెప్పి చెప్తా ఉంటారు. సో మెయిన్ ప్రధాన రహదారిలో మనం ఉన్నాము. ఏదైతే ఈ రోడ్డు గురించి మాట్లాడుకుంటే చాలా ఏరియాస్కి లింక్ ఉంది ఇది. సో ప్రధానంగా మెయిన్గా ఈ ప్రధాన రహదారిలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే ఫోకస్ చేయండి, ఒకసారి చూడండి ఇది. సో సరైన డస్ట్బిన్స్ లేక ఈరోజు ప్రజలు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లోనే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు డస్ట్బిన్స్ లేక వాళ్ళు తెచ్చి ఇక్కడ పడేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో చెత్త చెదారం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాము అని చెప్పేసి మున్సిపల్ అధికారులు కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఒక్కొక్క దగ్గర అయితే కనీసం డస్ట్బిన్స్ లేక ఇలాంటి వ్యవస్థ అనేది ఏర్పడుతుంది అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ సిరంజ్ కనిపిస్తూ ఉంది ఒకటి చూడవచ్చు. సో మెడి వేస్ట్ అనొచ్చు దాన్ని మనం. అదేవిధంగా లిక్కర్కి సంబంధించిన బాటిల్స్, ప్లాస్టిక్కి సంబంధించిన టోటల్ ఐటమ్స్ అనేవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో మొత్తం అధ్వానంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. సో సంజీవయ్య కాలనీ అని చెప్పేసి మనము మాట్లాడినాము. సో ఖమ్మం చూడొచ్చు, శ్రీ రేణుకా దేవి ఆలయం అని చెప్పి చెప్తున్నారు. లోపల ఆలయం ఉంటుంది అమ్మవారికి సంబంధించి, సంజీవయ్య కాలనీ అని మనము ఇప్పటికే చెప్పినాము. సో సరైన డస్ట్బిన్ లేక ఇక్కడ ఇలాంటి అవస్థలు పడుతున్నారు జనాలు అని చెప్పేసి మనము సుమన్ టీవీ వేదికగా ఇవాళ అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం మాట్లాడుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అని చెప్పేసి వైద్యులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. కానీ సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా మీ పైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి కేసులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. కాకపోతే మున్సిపాలిటీ అధికారులు దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఇక్కడ ఒక డస్ట్బిన్ అరేంజ్ చేసినట్లయితే ఇలాంటి దుస్థితి అనేది ఏర్పడదు అని చెప్పేసి ఈ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. ఒక్కసారి ప్యాన్ చేయి ఒకసారి. ఈ నుంచి ఆడదాకా దాదాపు ఒక 10 to 20 మీటర్స్ ఏరియాలో ఇదంతా చెత్తనైతే పడేసారు. సో చూడొచ్చు ఎంత దారుణం అంటే, ఒకవేళ ఇక్కడ ఒక చెత్త కుండి ఉన్నట్లయితే దాంట్లోనే పడేస్తారు. మొత్తము ఈగలు, దోమలు ఎంత ఉన్నాయి చూడండి ఒకసారి. ఇదిగోండి చూసారా, ఇట్లున్నట్లయితే మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు ఇప్పటికే చెప్తానే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి మనం రిపోర్టింగ్ చేసే టైంలో వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు మన ముందుకు వచ్చిర్రు. అన్న ఏంటి అసలు ప్రాబ్లం ఏముంది ఇక్కడ? ప్రధాన రహదారిలో ఒక రోడ్ పైనే చెత్త బుట్టిలు లేక, ఏదైతే చెత్త కుండీలు లేక ఇంత అధ్వానంగా ఇట్లా చేస్తూ ఉన్నారు అనేది మాకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏంటంటే డైలీ ఎర్లీ మార్నింగ్ 5 to 9 o'clock లోపట్ల మరీ అధ్వానంగా ఇక్కడ చెత్త జమ అవుతుంది. ఈ ఏరియా మెంబర్స్ అంతా మొత్తం కలిసి ఇక్కడ చెత్త వేస్తారు. ఎవరికేం అనలేకపోతున్నాం, ఎవరికైనా మన అంటే గొడవలు అవుతున్నాయి. ఇంకో రెండో విషయం ఏంటంటే, మేము ఆల్రెడీ మున్సిపాలిటీ సిబ్బందులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఇట్లా అవుతుందంటే వాళ్ళు దీని గురించి పట్టించుకోవట్లేదు. మా గల్లీ కౌన్సిలర్కి కూడా చెప్పినాం ఈ మాట, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఒక 2-3 times వచ్చిర్రు. ఇది కాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఈ గట్టర్ ఏదైతే ఉందో ఆ గట్టర్ వాటర్ కూడా ఇటు వస్తున్నాయి. డ్రైనేజ్ గట్టర్ కూడా మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో చెత్త విత్త మొత్తం ఏదైతే ఉందో ఎగిరి దాంట్లో పోతుంది ఆ గట్టర్లో. మళ్ళీ దాని వాటర్ జామ్ అయి మొత్తం పైప్ల ద్వారా లోపల ఇళ్ళల్లో పోతున్నాయి. ఈ అన్ని విషయాలు ఏదైతే ఉందో మేము కౌన్సిలర్ సార్కి చెప్పినాం. మళ్ళీ రెండో విషయం ఏంటంటే, మన మున్సిపాలిటీ సిబ్బందులు చెప్పినాం 37 డివిజన్ వాళ్ళకు. అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఒక 2-3 సార్లు వచ్చారు, వాళ్ళు ఏదైతే ఉన్నదో అది చేసారు. మళ్ళీ కంటిన్యూషన్గా అదే ఉంది. ఇప్పుడు మీకు ఈ చెత్త కనిపిస్తుంది, ఇది బాగా తక్కువ. ఆల్రెడీ మార్నింగ్ బండి వచ్చి చెత్త తీసుకపోగా కూడా ఈ పరిస్థితి. ఈగలు ఒక గంటకే ఇట్లుంది పరిస్థితి. ఒకవేళ రేపు పొద్దున వస్తే ఇక్కడ కుప్ప ఉంటుందా? ఒక జస్ట్ ఒక 6 star లారీ నిండిపోతుంది. అంత చెత్త ఉంటుంది ఇక్కడ. ఎంత చెప్పినా పట్టించుకుంటే లెవెల్ లేరు. కాబట్టి దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని 37 డివిజన్ గవర్నమెంట్ మన మున్సిపాలిటీ సిబ్బంది రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మనం చూడొచ్చు, మనకి ఇప్పటికే చాలా దగ్గర మనం రిపోర్టింగ్ చేసిన టైంలో మనం చూసిన తర్వాత
మనము ఇక్కడ ఏదైతే ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ అనేది, వాళ్ళ గోడు అనేది విలపించుకుంటున్నారు. సో మనం ఇప్పుడు రిపోర్టింగ్ చేసే టైంలోనే, మనం వాళ్ళతో మాట్లాడే టైంలోనే ఒక పాప కూడా చెత్త తెచ్చి ఇక్కడ పడేద్దామని చెప్పేసి వచ్చారు. మన కెమెరాని చూసిన తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఒకవేళ ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నట్లయితే డెఫినెట్లీ ఆమె ధైర్యంగా వచ్చి ధైర్యంగా పారేసేసి వెళ్ళిపోయేది. సో ఇక్కడ డస్ట్బిన్ లేదు కాబట్టి ఇక్కడ పడేయడం అనేది ఖచ్చితంగా నేరమే అవుతుంది. ఒక పక్కన మున్సిపల్ అధికారుల పైన దీనిపైన వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఏరియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సో డస్ట్బిన్స్ కానీ ఇట్లాంటి ఏమైనా అరేంజ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైతే ఈ సంజీవయ్య కాలనీ కెనాల్ కట్ట 37th డివిజన్లో ప్రధాన రహదారిలోనే సిచ్యువేషన్ ఇంత అధ్వానంగా ఉంది అని అంటే ఇంకా గల్లీలలో అసలు అలా దుస్థితి ఎట్లుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలా. మున్సిపల్ అధికారులు దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి మా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మేము కోరుతా ఉన్నాం. సో ఇది వెల్లడి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.